అందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టర్ గారి గ్రీవెన్స్ కి రావడం జరిగింది. ఒక ముఖ్య విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రైతులకు అండగా నిలబడడానికి రైతు భరోసాని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత మరి కేంద్రం నుండి కూడా మోడీ గారు కొంత రైతు భరోసాతో పాటు రైతులకి అండగా నిలబడడానికి కొంత అమౌంట్ వేయడం జరిగింది. రెండు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాలు నిరాఘాటంగా కరోనా కష్టకాలంలో కూడా ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా రైతులకి నేరుగా అకౌంట్లో వేయడం జరిగింది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా అని పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000 ఇస్తాను, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కలిపి 20,000 ఇస్తాను అని చెప్పడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ 5,000 చొప్పున జమ చేస్తూ కేంద్రం ఇచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చినప్పుడు మనం వేయకపోతే బాగుండదన్న అప్పుడే మాత్రమే కూటమి ప్రభుత్వం వేయడం జరిగింది. ఈ నా పాలకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కనీసం 40 నుంచి 50 మందికి అన్నదాత సుఖీభవ పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 1 అడంగులు వచ్చినప్పుడు 1 సెంట్ అయినా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో ముందుగా తెలియజేయకుండా 20 సెంట్ల నుండి ఇస్తామని మభ్య పెట్టడం జరిగింది. 20 సెంట్ల వాళ్ళకి కూడా అర్హులైన రైతులకి కూటమి నాయకుల కనుసన్నల్లోనే తప్పించడం జరిగిందనేది యథార్థంగా భావిస్తున్నాము. అలాగా నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా 40 నుంచి 50 మందికి మరి అన్నదాత సుఖీభవ ఈ 3 విడతలు 2 విడతలు పడలేదు. 3వ విడతలైనా కనీసం గ్రామంలో ఉండే ప్రతి ఒక్క రైతుకి ఈకేవైసీ చేయించి బాధ్యతగా మరి ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి మరి 3వ విడతలోనైనా రైతులకు న్యాయం చేయాలనేసి మీ ద్వారా కోరుతున్నాం. అలాగే మా నియోజకవర్గంలో నా వండవ గ్రామంలో మాది ఇనాం భూములుగా 1435 ఎకరాల్లో ఉండే సుమారు 600 మంది రైతులకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అడిగి సాయం చేయమని న్యాయం చేయమని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్లైన్లో మాకందరికి 600 మందికి పైబడి 3,64,00,000 రూపాయలని 5 సంవత్సరాలు ఎటువంటి ఆటంకం లేకుండా వేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు దాని పట్ల శ్రద్ధ చూపించకుండా రాష్ట్రంలో ఉండే ఈనాం భూముల్లో ఉండే రైతులు ఎంతో మంది ఉన్నారు. రాష్ట్రంలో ఒక 4-5 గ్రామాలు 10 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటినీ కలిపి ఈ 20 నెలల తర్వాత కళ్ళు తెరిచి మేము అందరికీ వేసేస్తున్నామని మా స్థానిక ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో 600 మందికి ఇచ్చింది, ఈనాం భూములు ఉన్న రైతులకు ఇవ్వండి అని కళ్ళబొల్లి మాట్లాడి ఈరోజు చిత్తశుద్ధి లేకుండా నా గ్రామంలో ఉండే అర్హులైన రైతులకు కానీ ఈకేవైసీ చేశారా లేదా అని అడగడం కానీ ఒక బాధ్యతాయుతంగా కానీ అవగాహన లేని ఒక ఎమ్మెల్యేగా అతను మా కూటమి నాయకులు మా గ్రామంలో ఉండే కూటమి నాయకులతో ఎక్కడో ఒక చోట కూర్చొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సెంటు భూమి లేని వారికి కూడా ఇవ్వడం జరిగింది. భూమి ఉన్న 20 సెంట్లు దాటిన ఉన్న మా గ్రామంలో ఉండే రైతులకి చాలా మందికి ఇవ్వకుండా చేయడం జరిగింది. కానీ నేను ఒక మాజీ శాసనసభ్యులుగా నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీగా రిజైన్ చేసిన నాకు పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ పెన్షన్లో 2 సార్లు 2 నెలలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ వరకు ఉండే 1,75,000 శాలరీని కలుపుకుంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ 39,640 రూపాయలు కట్టడం జరిగింది. మరి గవర్నమెంట్ అన్నదాత సుఖీభవ రూల్స్ లో చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకున్న వాళ్ళకి ఇవ్వము, ఎంప్లాయీ తోటి లింక్ అయిన వాళ్ళకి ఇవ్వము అని చెప్పిన పరిస్థితి ఉంటే నన్ను కేవలం బదనాం చేయడానికి నా గ్రామంలో కూటమి నాయకులు పదే మీ ఎమ్మెల్యే గారికి కూడా వేసాము, మేము అలాగే ఎవరికి పక్షపాతం చూపించలేదు, అందరికి వేసాము, ఎక్కడో ఏదో జరిగింది అంటున్నారే తప్ప మరి 600 నుంచి కేవలం 400-500 మందికి అయితే మాకు ఆఫ్లైన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా ఈ ప్రభుత్వం కూడా ఈనాం భూముల తాలూకా పట్టాలు లేని కారణంగా రైతు వారి పట్టాలు లేని కారణంగా
ఆ సమస్య ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి మరి గవర్నమెంట్ స్కీమ్స్ అందని కారణంగా వాళ్ళకి న్యాయం చేయాలని ఉడతాభక్తిగా సాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆఫ్లైన్ అందరికీ ఇస్తే ఈ రోజు కూటమి నాయకులు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి మరి పక్షపాత ధోరణితో మాకందరికి ఇవ్వకుండా మా గ్రామంలో అన్యాయం చేస్తే మేము అడిగితే ఏ సమాధానం కూడా ఏ అధికారి నుంచి కూడా స్పష్టమైన సమాధానం కానీ ఎంతమందికి అందింది ఎందుకు అందలేదని సమాధానం కూడా చెప్పకపోతే ఈ రోజు కలెక్టర్ గారు గ్రీవెన్స్ రావడం జరిగింది. మరి నాకు 14,000 పడినట్టు కూడా నాకు తెలియదు. నాకు ఎన్పిసిఎల్ లింక్ కూడా లేదు. ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కీమ్స్ నాకు అవసరం నాకు పడవు కాబట్టి నేను పెట్టుకోలేదు. అయితే వీళ్ళు ఎప్పుడైతే అవమానిస్తున్నారో అప్పుడు నేను వెళ్ళి చూస్తే నా బ్యాంక్ లో 14,000 పడినట్టు జమ అయినట్టు తెలిసింది. కాబట్టి మీరు కావాలని మేము చాలా నిజాయితీగా నిష్పత్తిగా అందరికి వేసామని చెప్పి అన్నారు. నాకు అర్హత లేదని మీరు ఎలాగేశారు ఆఫ్లైన్ లో కొట్టారన్నప్పుడు ఆఫ్లైన్ లో ఈ పొరపాటు జరిగిందని ఇప్పుడు చెప్తున్నప్పుడు మరి ఆఫ్లైన్ లో ఉండేటప్పుడు అందరికి న్యాయం చేయొచ్చు కదా రైతులందరికీ. ఆ రైతులకి అన్యాయం చేసి ఈ రోజు నాకు అవమానం చేసి నేను వీటినన్నిటినీ కూడా ఈ రోజు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఏ అకౌంట్ కి మీ గవర్నమెంట్ అకౌంట్ కి నేను 14,000ని నేను రిటర్న్ చేయాలనుకుంటున్నాను చెప్పమంటే ప్రొసీజర్ ప్రకారంగా చెప్తామని చెప్తే ఈ అమౌంట్ ని తిరిగి తీసుకొని మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఈ అమౌంట్ ని ప్రొసీజర్ ప్రకారంగా చెప్పినప్పుడు నేను డీడీ రూపంగా కానీ ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ కి ఏదైతే నేను తిరిగి రిటర్న్ చేయాలనుకుంటున్నాను. దయచేసి కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ మీరు సరియైన విధానంగా గతంలో 2014 నుంచి 19లో ఏదైతే జన్మభూమి కమిటీల్లో ఉండి ఏ రకంగా మమ్మల్ని మా ప్రజలకి మీ కన్సర్న్లలో ఉండే వారికి మీ పార్టీ వాళ్ళకి దారాదత్తం చేశారు. అదే విధంగా ఈ కూటమి నాయకులు కూడా చెప్పేది ఒకటి చేస్తున్నది ఒకటి. మనం సరిదిద్దుకోవాలన్న లేదు. మేము కంప్లైంట్ చేసిన తర్వాత సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు 3వ విడతలనే సరిదిద్దుకొని చేయకపోతే మేము తీవ్రంగా దీన్ని ప్రభుత్వం దృష్టిలో మేము పెడతాము. దీని విషయంలో మేమందరం కూడా మరి ఒక్క తేగతాటిగా ఉండి మా 1,435 రైతులకి అన్యాయం జరిగిన తీరుని ఎండగడతామని కూడా సరసరి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు మరలా మేము రీచెక్ చేసుకుంటామని ఏ మాత్రం కూడా లేకుండా మళ్ళీ 3వ విడతప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నం అవుతే మాకు ప్రభుత్వానికి ఏ రకంగా చెడ్డ పేరు వస్తుందని ఆలోచించకుండా అహంకారపూర్ ద్వారా వెళ్తున్నారు అనేది కూడా నిదర్శనమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే మా గ్రామాల్లో కాదు మా సీతంపేట మండలంకి అయితే 7,000 మంది గిరిజనులకి ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ అందలేదని చెప్తే ఇప్పటి వరకు చర్యలు లేవు. ఎందుకంటే అక్కడ ఈ సర్వే జరగలేదు ఇంతవరకు. ఇప్పటి వరకు డీకెట్ పట్టాల మీద ఇవ్వాలన్న ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 15,000 మందికి ఆ రోజు మా మండలంలో డీకెట్ పట్టాలు ఇచ్చి వెంటనే రైతు భరోసాని అమలు చేశారు. ఈ రోజు అదే మనుషులకి కావాలని ఈ రోజు 7,000 మంది రాకపోతే బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న వాళ్ళకి చర్యలు తీసుకోకుండా మరి కలెక్టర్ గారు చొరవ తీసుకొని వాళ్ళందరికీ డైరెక్షన్ ఇవ్వాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక మీద నిన్న మా నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఉండే అన్నదాత సుఖీభావని మరి ప్రతి ఒక్కరికి ఈకేవైసీ చేసుకొని గతంలో ఉండే సచివాలయ వ్యవస్థ ద్వారా అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా అందరి ద్వారా చేయించుకొని చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనేది కూడా తేటతెల్లమైందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.